మనం ఎప్పుడైనా ఆలోచించామా అసలు పరలోకం ఎలా ఉంటుంది? బైబిల్ గ్రంథం పరలోకపు అద్భుతమైన వర్ణనను మనకు అందిస్తుంది. ఇది కేవలం ఒక ఊహ కాదు, దేవుడు తన పిల్లల కోసం సిద్ధం చేసిన నిత్య నివాసం. అక్కడ సూర్యుడు గాని చంద్రుడు గాని ప్రకాశించవలసిన అవసరం లేదు, ఎందుకంటే దేవుని మహిమే ఆ పట్టణానికి వెలుగునిస్తుంది. ఆ పట్టణపు ప్రాకారం సూర్యకాంతమణితో నిర్మించబడింది. అది ఎంతో ఎత్తుగా మహిమతో నిండి ఉంటుంది. దేవుని పట్టణానికి 12 గుమ్మములున్నాయి. ప్రతి గుమ్మము ఒకే ఒక ముత్యముతో చేయబడింది. ఆ గుమ్మముల వద్ద దేవదూతలు కాపలా ఉంటారు. పట్టణపు పునాదులు 12 రకాల అమూల్యమైన రత్నాలతో అలంకరించబడ్డాయి. ప్రతి రాయి ఒక ప్రత్యేకమైన రంగుతో మెరుస్తూ ఉంటుంది. పట్టణపు రాజవీధి స్వచ్ఛమైన బంగారముతో చేయబడింది. అది అద్దంలాంటి పారదర్శకమైన స్ఫటికంలా మెరుస్తూ ఉంటుంది. అక్కడ దేవుని సింహాసనం ఉంది. ఆయన మహిమ ఆ పట్టణమంతటా నిండి ఉంటుంది. గొర్రెపిల్లయే దానికి దీపమై ఉన్నాడు. దేవుని సింహాసనం నుండి స్ఫటికంలాంటి స్వచ్ఛమైన జీవజల నది ప్రవహిస్తుంది. అది నిత్యజీవానికి చిహ్నం. ఆ నదికి ఇరుప్రక్కల జీవవృక్షం ఉంది. అది నెలకు ఒకసారి చొప్పున ఏడాదికి 12 రకాల ఫలాలను ఇస్తుంది. దేవుడు స్వయంగా వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేస్తాడు. అక్కడ పరిశుద్ధులు తెల్లని వస్త్రాలు ధరించి దేవుని సన్నిధిలో ఆనందంగా గడుపుతారు. మనం ఆయన ముఖాన్ని చూస్తాము. ఆయన నామం మన నొసళ్లపై ఉంటుంది. నిరంతరం ఆయనను ఆరాధిస్తూ గడుపుతాము. అక్కడ రాత్రి అనేది ఉండదు. కేవలం దేవుని తేజస్సు మాత్రమే నిరంతరం ప్రకాశిస్తుంది. దీపపు వెలుగుగాని సూర్యకాంతిగాని అక్కడ అవసరం లేదు. ఈ అద్భుతమైన పరలోకం మీకోసం కూడా సిద్ధంగా ఉంది. దేవుని ప్రేమను అంగీకరించి ఆయన మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి ఈ నిత్యజీవం వాగ్దానం చేయబడింది. ఇది శాంతికి, ప్రేమకు మరియు ఆనందానికి నిలయం.